నేడు యావత్ భారత ప్రజలందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. దేశాన్ని రక్షించే వీర జవాన్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా వద్ద సిఆర్పిఎఫ్ వాహన శ్రేణిపై జరిగిన ఉగ్రదాడి అనాగరికమైన పెరిగిపంద చర్య. కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన పేలుడులో 43 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది చనిపోయారు. 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. విధ్వంసాన్ని సృష్టించి పెద్ద సంఖ్యలో సైనిక దళాలపై దాడులు చేయడం ద్వారా ముష్కర మూకలు సాధించగలిగేది ఏమీ లేదు. ఇటువంటి పాశవిక చర్యలను ఇస్లాం తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ప్రపంచ దేశాలను భయపెడుతూ ఉన్నటువంటి ఒక పచ్చి నరహంతకులు ఉగ్రవాద సంస్థ. వీరికి ఇస్లాం ధర్మానికి ముస్లింలకు ఎలాంటి సంబంధము లేదు. తీవ్రవాద అంతానికి సర్వోత్తమ సూత్రం ఇస్లాం చెబుతుంది. సూర మాయిదా సూర 5:32లో మన్ ఖతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకఅన్నమా ఖతల నాస జమియా. ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవాళిని చంపిన దాంతో సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవాడు ప్రపంచ మానవుల ప్రాణాలను కాపాడిన దాంతో సమానమని చెప్పేటటువంటి ధర్మం ఇస్లాం. కాబట్టి ఇస్లాంలో ఇలాంటి కార్యకలాపాలకు ఎలాంటి అనుమతి లేదు. కాబట్టి తప్పు ఎవరు చేసినా చట్టం కాదెవరిది చుట్టం. అందుకే ఖురాన్ అంటుంది వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా. మీరు మంచికి సహకరించండి, చెడుకు మీరు సహకరించకండి. ఇస్లాం అంటే శాంతి ధర్మం, శాంతిని బోధిస్తుంది. ఎవరైనా ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తే దానికి ఇస్లాం ఎలాంటి సంబంధం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తన పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే ఆ వ్యక్తి ముస్లిం కాజాలుడు అని చెప్పినటువంటి ధర్మం ఉగ్రవాదాన్ని ఎక్కడైనా బోధిస్తుందా? ఈ అమానుష చర్య వల్ల అమరులైన జవాన్ల కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఇటువంటి పరీక్షా సమయంలో వారికి ఆ దైవం తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. అంతేకాకుండా ఇటువంటి ఉగ్రవాద సంస్థలను కూకటి వేలతో పెకిలించి వేసే ప్రతి అడుగులోనూ ప్రభుత్వానికి, భద్రతా దళాలకు దేశ ప్రజలందరూ కులమత భేద రహితంగా వెన్నంటి నిలుస్తారని భరోసా ఇస్తున్నాము. భారతదేశ అభివృద్ధిని కోరుకునే మీ సోదరుడు బ్రదర్ సిరాజుర్ రెహమాన్, ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ పిఎంఎఫ్ పీస్ మెసేజ్ ఫౌండేషన్ హైదరాబాద్. మరోవైపు సోదరులు ఏమంటారంటే, మీలో దేశభక్తి లేదండి, మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పేవారు కూడా ఉంటారు. ఈరోజు మనం పాకిస్తాన్ని శత్రు దేశంగా పరిగణిస్తున్నాము. ఒక విషయం గుర్తుంచుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా పాకిస్తాన్ భారతదేశంతో తలపడితే పాకిస్తాన్ని చిత్తు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఫ్రంట్ లైన్లో ఉండి యుద్ధం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఇక్కడ పుట్టారు, వారికి ఇక్కడ హక్కు ఉంది. స్వాతంత్ర పోరాటములో 8 లక్షల మంది ముస్లింలు తమ ప్రాణాలను అర్పించారని డాక్టర్ తారాచంద్ చరిత్రకారుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి మిత్రులారా, ఒక విషయం గుర్తుంచుకోవాలి, దేశభక్తి అని ఎవరైతే చెబుతున్నారో నేను అడుగుతున్నాను, ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్తే టెంపరేచర్, జ్వరం ఎంత ఉందో చెక్ చేయడానికి థర్మామీటర్ పెడతారు. అలా ఏదైనా మీటర్ ఉంటే తీసుకురండి. మిత్రులారా, దేశభక్తి అనేది పెదవుల నుండి కాదు, హృదయంలో నుండి ఉండాలి. ఓ అల్లాహ్, నా ఈ దేశాన్ని మతోన్మాదం నుండి, మారణ హోమము నుండి, మానవత్వం మరిచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా దేశాన్ని కాపాడు. జై హింద్.